హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను ఇస్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూసే వాళ్ళైతే గనక ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం నేషనల్ జులాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఈ స్కానర్ ద్వారానే మనం అమౌంట్ అనేది ఆన్‌లైన్‌లో పే చేసుకోవాలి. అక్కడైతే గనక మనకి ఓటీపీ వచ్చి మనకి అమౌంట్ అయితే కనుక చూయించి సక్సెస్‌ఫుల్ అని వస్తది. అప్పుడే లోపలికెళ్ళాలి. ఇక్కడైతే గనక అస్సల టికెట్ సెక్షనే లేదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికైతే ఓటీపీ రాక అమౌంట్ పెండింగ్ అయ్యి చాలా చిరాకొచ్చేస్తుంది చాలామందికైతే గనక. బట్ మరెందుకు ఇలా ఆప్షన్ పెట్టారో తెలియట్లేదు. సో, మొత్తానికి మనకైతే గనక ఒక 10 మినిట్స్‌లో అయితే గనక సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదాం. లోపల చెకింగ్ ఉంటుంది వచ్చేటప్పుడు. అంటే అస్సల వాటర్ బాటిల్‌తో సహా ఏది కూడా లోపలికి తీసుకురానివ్వరు. ఏ ఐటెమ్ ఉన్నా కూడా మొత్తం అక్కడే తినేయాలి. లేదు అంటే గనక ఇంకా చిన్నయి అయితే గనక ఇంక పడేస్తారనమాట. అంతేగాని ఎంత దాచుకొని తీసుకొద్దామన్నా కూడా ఆ ఛాన్సే లేదు. అంత సీక్రెట్‌గా చెక్ చేస్తున్నారు మొత్తం గూడా. మనం ఎక్కడ దాయడానికైతే లేదనమాట. అదనమాట ఫ్రెండ్స్ విషయం అయితే గనక. ఇంక మనం లోపలికెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో పదండి చూసేద్దాం ఇంకా. స్టార్టింగ్‌లో అయితే చూడండి ప్లాస్టిక్ డబ్బాలతో ఒక బొమ్మని తయారు చేశారు. అదే మనమైతే ఏ చిన్నదున్నా గూడా దేనికో యూజ్ జేస్తాం కదా! సో, వీళ్ళైతే చేశారు. ఇక్కడైతే ఐ లవ్ ఢిల్లీ జూ అనుంది. ఒక 2, 3 ఫోటోలయితే తీసేసాను. ఇంగిక్కడ స్టార్టింగ్‌లో అయితే భలే ఉన్నాయి కొంగలైతే గనక. నీళ్ళల్లో అలా ఆడుకుంటా ఉన్నాయన్నమాట. ఇదేంటో చూడండి బ్లాక్ అనుకుంటా ఇది. బ్లాక్ కొంగలోనే బ్లాక్‌దనుకుంటా. మరి నేమ్ అయితే ఏం పెట్టలేదు. ఇదేమో అలా కూర్చుంది. ఇక్కడ ఎందుకు టికెట్ కౌంటర్ ఉందని నేను అనుకున్నాను. ఏంటంటే ఈ టికెట్ కౌంటర్ అక్కడ ఒక వెహికల్ కనబడుతుంది కదా! లోపలనమాట చాలా ఉంటుంది తిరగడానికి. సో, ఆ వెహికల్ అయితే గనక కొన్ని పాయింట్ల దగ్గర ఆపుతుంది. మనం అక్కడ అయితే గనక తిరుగుతా ఉండొచ్చనమాట. ఇంకా టికెట్స్ తీసుకున్నాక మనకైతే గనక ఈ ట్యాగ్ ఇచ్చేస్తారు హ్యాండ్‌కి. సో, మనమైతే ఏం చేయాలి? మనం ఒక ప్లేస్ చూసేసినాక నెక్స్ట్ ఇంకో ప్లేస్‌కి వెళ్ళడానికి వెహికల్స్ రన్నింగ్‌గా తిరుగుతూనే ఉంటాయన్నమాట. మనం ఇంకా ఏ వెహికల్ అన్నా ఎక్కొచ్చు. కేవలం ఏంటంటే మన చేతికి ఆ ట్యాగ్ జూసి ఆ వెహికల్ అయితే ఆపుతారనమాట. సో, ఇంకా మేమింకా అయితే గనక ఇలా బావుంది గదా! అని చెప్పేసి తీసుకున్నాం. ఎందుకంటే లోపల చాలా ఉంటుంది. తిరిగే ఓపిక ఉండదు కదా! ఆల్రెడీ చాలా తిరుగున్నామని చెప్పేసి మేమైతే గనక ఇంకా టికెట్స్ అయితే తీసేసుకున్నాము. సో, ఒక ప్లేస్‌కైతే గనక తీసుకొచ్చి ఆపుతారు. అటు సైడ్ ఏమేమి ఉంటాయో చూసుకొని మళ్ళీ మనం ఇంకా వేరే వెహికల్ ఎక్కేసి మళ్ళీ వేరే ప్లేస్‌కైతే వెళ్ళొచ్చు. వీళ్ళు కంటిన్యూగా తిరుగుతూనే ఉంటారనమాట. మన ఇష్టం ఇంకా. ఎప్పుడైనా మనం చూసేసుకొని బయటకైతే వచ్చేయొచ్చు. ఇక్కడేంటంటే నాకర్థమైంది, ఎంతసేపు నడవడం కనబడుతుంది గానీ, ఎక్కడైనా ఏదన్నా కనిపించింది అని అనుకోడానికి లేదు. అంటే చూసేవి తక్కువ, నడిచేది ఎక్కువలా ఉందనమాట ఇక్కడ. అలా ఉంది. దీనికన్నా వేరే జూలయితే చాలా బెటరనమాట. అలా వెళ్తున్న కొద్దీ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఇది జూడండి ఎంత హైట్‌లో ఉందో తెలుసా? చాలా లాంగ్‌లో ఉంది. నేనెంత జూమ్ చేసినా గూడా మాక్సిమం చాలా వరకు కవర్ చేద్దామని అనుకున్నాను. మరి ఎంతవరకు కవర్ అవుతుందో అని చేశా చాలా వరకు. దగ్గరికే రావట్లేదు. అక్కడక్కడక్కడే తిరుగుతుంది, దూకుతుంది, చెట్లెక్కుతుంది. అదేంటిదో మరి చింపాంజీయో, కోతి చింపాంజీ గూడా కాదు. ఇది చూడనిది సాంబార్ అంట దీని పేరు. నేను వినంగానే ఎంత నవ్వొచ్చిందో నాకు. ఏంటిది సాంబారా? ఇంక ఫుడ్ ఏం తిందా? సాంబారే తినిద్దా? తాగిద్దా? అని అనుకున్నాననమాట. చూడండి సాంబారంట. భలే ఉంది కదా! కొన్ని నేమ్స్ అయితే గనుక బావుంటాయి. బట్ కానీ ఏంటో మరి ఎందుకొస్తాయో ఆ నేమ్స్ అయితే గనక వాటికి తెలీదు. సో, మాకైతే గనక ఈ గ్యాప్‌లోనే కొంచెం మీకు కట్టింగ్ అవ్వడం వల్ల చాలా తక్కువ కనపడుతుంది గానీ, చాలా దూరం అయితే గనక మేము నడిచాము, తిరిగాము. సో, అదే చెప్తున్నాను. చూపిచ్చే వాటికన్నా ఇక్కడ తిరిగేవి ఎక్కువైతున్నాయి. 3 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నామనమాట. నేను, వెంకీ వెనిలా తీసుకున్నాం. పాపకైతే గనక స్ట్రాబెర్రీ తీసుకున్నాము. వెంకీ అయితే గనక అమౌంట్ పే చేస్తున్నాడు. ఈలోపు కరిగిపోతుంది కదా అని చెప్పేసి నేను తింటూ ఉన్నా. ఆ ఎనకమాల అంకుల్ నన్నే చూస్తున్నారని నాకు తెలీదు. నేను ఇవాళ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయితే చూశాననమాట. సో, ఇంకా ఐస్ క్రీమ్ తింటే మేమేం చేయాలి? హ్యాపీగా ఐస్ క్రీమ్ తినేసేసి నెక్స్ట్ వెళ్ళే వెహికల్ ఎక్కాలి కదా! మేము చేసిన తప్పేంటంటే
వెహికల్‌లో కూర్చొని చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడేదో ఉంటే షూట్ చేసి వెహికల్ రాంగానే వెహికల్ ఎక్కాం. నిజంగా మీరేదన్నా తినాలి అని అనుకుంటున్నప్పుడు ఆ ప్లేస్‌లోనే అక్కడే తినేసేయండి. ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు. నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఇలా జరుగుతుంది అని చెప్పి. ఇలాంటి సంఘటన అయితే గనక చాలా సార్లు జరిగింది గానీ, చాలా దగ్గరగా అయితే గనక జరిగింది. చాలా చూస్తూ ఉండండి అసల. ఐస్ క్రీమ్ ఫుల్‌గా గూడా తినలేదు. చూసారా అసల ఏం జరిగిందో? అర్థం కాలేదా? చూసేసేయండి ఇంకెందుకు లేటు. ఇది. ఇంక అనిపించట్లేదా? చూపిస్తున్నాను ఆగండి. కంగారొద్దు. ఇదిగోండి ఇలా జరిగింది. ఏం చెప్తాం అసల. తీసేసుకుంది మా చేతిలో నుంచి. ఆటోలోకి దూకేసి అటు సైడేమో అటుకోతేమో మా పాప చేతిలో తీసేసుకుంది. నేను, వెంకీ ఇటు కూర్చున్నాము. మా చేతిలోంచి ఇది తీసేసుకుంది. దీనికోసమే ఐస్ క్రీమ్ మేము తినకుండా అలా ఆటోలో తీసుకొచ్చామేమో అని అనిపిస్తదనమాట. బట్ కానీ క్యూట్‌గా తింటుంది. ఏం చేస్తాం ఇంకా చెప్పండి. లాగడమే 2 చేతులతో మా ఇద్దరి చేతుల్లో ఉన్న ఐస్ క్రీమ్ తీసేసుకుంది. నిజంగా అందుకనే ఫుడ్ ఏమి గూడా లోపలికి తీసుకొచ్చుకొని ఎక్కడ కూర్చొని తింటామా అని చెప్పేసి మరి అలా ఆపారేమో. మేబీ మీరైతే గనక ఐస్ క్రీమ్ తినాలన్నా, ఏం తినాలన్నా గూడా అక్కడే తినేసేసేయండి. అస్సల చక్కగా ఎంజాయ్ చేస్తూ నడుద్దును తిందామని మాత్రం అనుకోవద్దు. లేదు ఒకవేళ అలాగే తింటాం మా ఇష్టం అంటే గనక ఇంకంతే మీరిలా కోతులకు సమర్పించుకోవడమే. అది నాకైతే ఇంకా షాక్ అనమాట. అసల ఏం జరిగిందో కూడా తెలియలేదు. ఒక నిమిషం అసల అలా వచ్చేసేసి తీసేసుకొని వెళ్ళిపోయింది. అంతే ఇంకేం చేయలేం మనం ఇంకా. సరే తిననివ్వండి ఇంకా ఏం చేస్తాం. ఇదేంటో పేరు అసల పైకెక్కి కూర్చుంది. నిజంగా ముచ్చిమొహం వేసుకొని అలా చూస్తుంది. అసలు నాకైతే అసలు ఉలకట్లా, పలకట్లా అలా మొద్దు దిమ్మలాగా ఉందనమాట. ఆ లోపలైతే ఇంకోటుంది. మాక్సిమం చాలా వరకు తీస్తున్నాను గానీ కనిపించట్లేదు. అది అంతే అసల ఫుల్లు లేజీ ఫెలోస్‌లా ఉన్నాయి ఇవన్నీ గూడా. ఉలకట్లేదు, పలకట్లేదు అసల. సరేలే అని చెప్పేసి ఇంకా వాటిని ఎంతసేపు జూస్తాం ఇంకా. మళ్ళీ ఎళ్ళాం. ఇక్కడైతే రూట్ మ్యాప్ ఉంది గదా! ఇటు సైడ్ ఏమేముంటాయి, ఎట్లా ఎళ్ళి ఎట్లా తిరిగి రావాలి అయన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న సైలెంట్‌గా బావుంది. చల్లగా ఉంది. ఒక 5 మినిట్స్ అయితే నుంచున్నామనమాట. అలా చూస్తూ ఉంటుంటే చాలా బావుంది. నిజంగా అసలా కొన్ని లొకేషన్స్‌లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే ఉందామా అన్నట్టుగా. ఇక్కడేంటంటే చాలామంది తిరగడం కన్నా సిట్టింగ్ ఎక్కువేసేస్తున్నారు. కూర్చుని పోతున్నారు ఎక్కడెక్కడ ప్రశాంతంగా. ఇదేదో బెంగాల్ రాయల్ టైగర్ అంట. అసలు నాకైతే ఎంత వెతికినా కనపడలేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. అదిగో వెంకీ అదిగో అని చెప్పేసని అన్నాడు. అవునా! ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాను ముందుకి. మొత్తానికైతే కనిపించేసింది నాకు కూడా. చూసేసా నేను కూడా. అదేంటో అది గూడా ఏంటో అసల 10 అడుగులే ఏస్తుందనమాట. జస్ట్ అలా ఎళ్తుంది, అలా వస్తుంది. అసల ఏం పట్టించుకోవట్లేదు అసల. దాన్ని అందరూ చూస్తున్నారని గూడా దానికి తెలుసు. బట్ కానీ ఏంటంటే అది తిరగాలనుకున్న ప్లేస్‌లోనే అది తిరుగుతూ ఉంది. ఏం పట్టించుకోవట్లేదనమాట. కానీ సెక్యూరిటీ అయితే ఉన్నారు. పక్కనే ఉంటారు మనకి. సో, కానీ నేనైతే ఫస్ట్ టైమ్ ఇంత దగ్గర నుంచి చూడడం. చాలా జూకెళ్ళాను గానీ ఇంత దగ్గర నుంచి అయితే దీన్నే ఫస్ట్ టైము. ఇదిగోండి ఇదొక లేజీ ఫెలో లాగా అలా పడుకొనుందనమాట అసల. ఫుల్ బద్ధకంగా ఉన్నట్టున్నాయి. ఏవి గూడా ఉలకడం లేదు, పలకడం లేదు. అలా ఉన్నాయి స్టాచ్యూస్ లాగా ఇంకా. ఇవి అయితే గనక చూడండి భలే ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత హైట్ ఉన్నాయో తెలుసా అసల. దగ్గరికెళ్దామనుకుంటే భయమేసిందనమాట అసల. నిజంగా పొడి చేస్తాయేమో అని చెప్పేసి. ఏంటో దాని కాళ్ళు అసలది చాలా పొడుగ్గా ఉంది. దాని తల అయితే ఇలా పొడుగ్గా ఎత్తుతుందనమాట అసల. ఏమంటారు వీటిని? నాకైతే ఇక్కడ నేమ్ అయితే ఏం కనిపించలేదు మరి. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేసేసేయండి. ఇక్కడేమో అయితే గనక వైట్ టైగర్ అనమాట. సరే ఇంక ఇది గూడా చూసేద్దామని ఎళ్ళాము. ఇది గూడా ఎక్కడో చివరుంది. అదైనా కొంచెం దగ్గరలో కనపడింది గానీ, బెంగాల్ రాయల్ టైగరు ఇదైతే అసలు చాలా దూరంలో ఉంది. మాక్సిమం అలా చిన్నగా జూమ్ చేశాననమాట. ఇది అంతే జస్టు ఆ కొంచెం ప్లేస్‌లోనే తిరుగుతుంది గానీ, అసలింకా ఎటూ వెళ్ళడం లేదు. ఎందుకో మరి ఆ సరౌండింగ్స్‌లోనే తిరుగుతున్నాయి. మేబీ ఏంటో వాటికి అలా ట్రైనింగ్ ఇచ్చారో ఏమో! ఇటు సైడ్ అయితే గనక ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. సో, వీటిని గూడా చూసేద్దాం. ఒకదానికైతే గనక ఫుడ్డేశారు. ఇంకోటి ఆ దాన్నయితే మరి కట్టేశారు. అదైతే అసలక్కడే ఊగుతా ఉందనమాట ఇంకసల. మరి ఇప్పతీమని ఊగుతుందో, లేపోతే అది ఇంకా తనే ఇంకా దాని బాడీ లాంగ్వేజే అలాగో తెలియట్లేదు. అది ఊగుతానే ఉంది. ఇదేమో ఫుడ్ తింటానే ఉందనమాట. అంత పెద్దగా ఏం లేవు. అంటే ఇవి మరి
చిన్న పిల్లలనుకుంటా ఎలిఫెంట్స్. ఇదైతే గనక కొంచెం చిన్నగానే ఉంది. లోపలిదైతే కొంచెం పెద్దగా ఉంది. ఇంక తిరిగే ఓపిక లేదు. ఇప్పటికే చాలా తిరిగేసాను. నా కాళ్ళైతే బాగా నొప్పొచ్చేస్తున్నాయి. ఇంక మొత్తానికి వెహికల్ అయితే ఎక్కేసి బయటకైతే వచ్చేద్దామని అనుకున్నాము. సో, చూసారు కదా! టికెట్ అక్కడ స్కాన్ చేసుకొని ఇటు నుంచి అయితే గనక వెళ్ళాలనమాట. వెళ్ళేటప్పుడు నేనింకా వీడియో అనేది రికార్డ్ చేయలేదు. సో, అందుకనే బయటకొచ్చినాక ఒకసారైతే మీకు చూపిస్తున్నాను. అదైతే గనక ఎంట్రన్స్ అనమాట. సో, ఇంకా మనకైతే గనుక ఇక్కడ క్యాంటీన్ ఏదో ఉంది. మళ్ళీ వేరే ప్లేస్‌కెళ్ళి తినడం ఎందుకు అని చెప్పేసి, ఇక్కడే తినేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. బట్ ఎలా ఉంటదో తెలీదు. కానీ చాలామందయితే తింటున్నారు. వెంకీ అయితే ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేశాడు. కానీ చాలా టైం పడుతుంది రావడానికైతే గనక. వెయిట్ చేద్దాం ఇంకేం చేయలేం కదా! తప్పదింక. మీరు ఢిల్లీ వస్తే గనక ఈ జూ అనేది స్కిప్ చేసేసుకోండి ఇంకా. ఎందుకంటే తిరగలేరు. లోపలంతా చూడాల్సినవి గూడా అంత ఏమీ లేవనమాట. ఫుడ్ అయితే గనక అస్సలేం బాలేదు. బట్ కానీ ఇంక తినాలి కాబట్టి అయితే తినేస్తున్నాము. నూడిల్స్ అయితే చూడండి అసల అవి ఎంత లావుగా ఉందో మీకెలా కనిపిస్తుందో గానీ నాకైతే ఇక్కడ చాలా లావుగా ఉందనమాట. సో, మొత్తానికి మన వీడియో అయితే గనక ఇంతే. మేము ఎట్లాగొట్లా కొంచెం తిన్నాము. వెంకీ అయితే పాపం మొత్తం వదిలేసాడనమాట. తనకైతే ఎక్కలేదు, తినబుద్ధి కాలేదని అయితే చెప్పాడు. సో, మొత్తానికైతే గనక మా వీడియో మీకు నచ్చినట్టయితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతే ఈ వీడియో ఇంకా. బాయ్.